నా కన్నీళ్ళని నా ఎమోషన్స్ ని పట్టించుకోకుండా రూపకన్యలకి ఇంపార్టెన్స్ ఇస్తావా? రూపకన్యలకి కరిగిపోతావా? రూపకి బాబుకి ఎలాంటి సంబంధం లేదని బాబు మీద ఒట్టేసి చెప్పు. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా, నువ్వెప్పుడొచ్చా? నువ్వు పుట్టక ముందే ఈ లోకంలోకొచ్చాన్రా. నిన్ను కనడానికి ఈ హవేలీకొచ్చాను. నువ్వు అమ్మ ప్రేమ గురించి పాట వింటుండగానే ఈ గదిలోకొచ్చాను. ఎస్, పాట బాగుందా అమ్మా? పాట బాగుంది, కానీ ఆ పాట నువ్వు వినడమే బాలేదు. అస్సలు మ్యాచ్ కాలేదు. తల్లికి కొడుకు మ్యాచ్ కాకపోవచ్చు, కొడుక్కి తల్లి మ్యాచ్ కాకపోవచ్చు. మనలా అంత మాత్రం చేత రిలేషన్ వదులుకోలేం కదా. ఇట్స్ ఆల్ క్రియేషన్ ఆఫ్ గాడ్, దేవుడి సృష్టి. నీ నాలెడ్జ్ ఈ మధ్య చాలా ఇంప్రూవ్ అయింది, ముచ్చటేస్తోంది. అమ్మ దీవెన. ఇదేదో కారు వెనకాల రాసుకునే కొటేషన్లా ఉంది. కాదు, నా నుదిటి మీద నేను రాసుకున్న కొటేషన్. ఐ సీ, గుడ్. రే, నాకు డౌట్, అడగమంటావా? నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా, అడుగు. నీకు నిజంగా ఈ అమ్మ మీద ప్రేముందా? ఉన్నట్టు నటిస్తున్నావా? ఈ ప్రశ్నకు సమాధానం మా అమ్మకు తెలుసు. అతి తెలివి చూపించకు. అడుగుతోంది మీ అమ్మే. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇవ్వు. వెల్, మా అమ్మ అంటే నాకు ప్రాణం. అదే నిజమైతే ఆ ప్రాణాన్ని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఇజ్ ఇట్? నేనా? నేనిబ్బంది పెడుతున్నానా? నీకలా అనిపిస్తుందా? రేయ్, డ్రామాలొద్దు. క్లైమాక్స్లో ఉన్నాం. నా ఓపికని పరీక్షించొద్దు. నా ఓపిక నశిస్తేనే కథ క్లైమాక్స్కొచ్చింది. అది మర్చిపోకు. నీ స్టైల్లో వస్తే గాని నిన్ను కంట్రోల్ చేయడం కష్టమని తెలుసుకుని అడుగులు ఆచితూచి వేస్తున్నాను. నమ్మిస్తూ నాటకం ఆడుతున్నాను. జనం దృష్టిలో నీ వైపున్నట్లే నటిస్తూ నీ కాళ్లకు అడ్డం పడుతున్నాను. అమ్మా, నాలో ఉంది నీ రక్తమే కదా. అందుకే ఈ నాటకం పెద్ద కష్టం అనిపించడం లేదు, చాలా ఈజీగా ఉంది. కానీ నన్ను మాత్రం ఈజీగా తీసుకోకు మిస్టర్ సందీప్. అమ్మ అన్న మాట నువ్వు మర్చిపోతే కొడుకు అన్న మాట నేను మర్చిపోతాను. నో సెంటిమెంట్స్, నో రిలేషన్స్. మరి దేనికోసం బతుకుతున్నట్లు? ఎందుకు ఈ తాపత్రయం? ఆస్తి కోసం, హోదా కోసం. మృణాలిని సామాన్యురాలు కాదు అని ప్రపంచం చెప్పుకోవడం కోసం. అందుకు ప్రతిఫలంగా నువ్వు పోగొట్టుకుంటుందేంటో నీకు తెలుస్తుందా? రేయ్, మీ అమ్మ మొండితనం నీకింకా పూర్తిగా తెలీదురా. అనుకున్నది సాధించడం కోసం మా అమ్మని కూడా కాదనుకున్నాను. అడుగడుగునా ఎదురు దెబ్బలతో మనసు తూట్లు పడింది. మంచితనాన్ని, మర్యాదల్ని, ప్రేమల్ని, అభిమానాల్ని మర్చిపోయింది.
రేయ్, బెదిరించి నన్ను దారిలోకి తెచ్చుకుందామని ట్రై చేస్తున్నావేమో. ఇంపాసిబుల్. నీ వల్ల కాదు. తెగించున్నాను. ఆస్తి కంటే నాకు ఏది ఎక్కువ కాదు, ఎవ్వరూ ఎక్కువ కాదు. షూట్ చేసి పారేస్తాను. మర్యాదగా నేను సైన్ చేసిన ఆస్తి డాక్యుమెంట్స్ చింపేయి. నా కళ్ళ ముందు చింపేయి. బ్రతికి బట్ట కడతావు. లేదమ్మా, నాకు బతకాలని ఆశ లేదు. ఇన్ఫాక్ట్ ప్రాణాలు పోసిన తల్లి చేతిలోనే ప్రాణాలు పోగొట్టుకోవడం బంగారం లాంటి అవకాశం చాలా రేర్. 100కో కోటికో నాలాంటి అదృష్టవంతుడు ఒక్కడుంటాడు. కమాన్, షూట్ చేయమా, చంపే. కమాన్, షూట్ చేయి. నీ కారణంగా హవేలీలో అందరికీ అన్యాయం చేశాను. అందుకు శిక్ష అనుభవించాల్సిందే. ఐ డిజర్వ్ ఇట్. రక్తం పంచిచ్చిన అమ్మే ఆ రక్తాన్ని కళ్ళ చూడాలి అనుకుంటోంది. అమ్మా, నేను రెడీ. కన్న రుణం తీర్చుకోవడానికి నేను రెడీ. ఆలస్యం చేయకు. గో హెడ్, షూట్ మీ. జన్మనిచ్చిన తల్లికి కొడుకు ప్రాణాల మీద పూర్తి హక్కుంటుంది. షూట్ చేయమ్మా. నాటకం కాదు, సిన్సియర్గా అడుగుతున్నాను. అమ్మ చేతిలో చచ్చిపోయే అదృష్టాన్ని నాకివ్వమ్మా. చంపేసే. అమ్మా, అమ్మా, నువ్వు బండరాయివి కాదు. నీలోనూ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, కన్న బిడ్డ అన్న ప్రేమ ఉంది. అందుకే నన్ను షూట్ చేయలేకపోయావు. గాడిద గుడ్డేం కాదు, మదరు లేదు, సెంటిమెంటు లేదు. మరెందుకు నన్ను షూట్ చేయలేకపోయావు? ఎందుకు ఆగిపోయావు? నువ్వు నా మాట వినాలి అంటే చంపాల్సింది నిన్ను కాదు అని లేట్గా తెలుసుకున్నాను. అందుకే ఆగిపోయాను. Look, my beloved son.
మీ నాన్నగారి కర్మకాండ చేయడానికి సిద్ధంగా ఉండు. ఎస్, ఆ ముసలాడికి నూకలు చెల్లిపోయాయి. నౌ హీఈస్ మై టార్గెట్. ఆయన్ని చంపితే ఆస్తి నా దగ్గరున్నట్టే. మర్యాదగా ఆస్తి డాక్యుమెంట్స్ తెచ్చి నా చేతికిచ్చావా సరే, లేదు చెప్పింది చేసి చూపిస్తా. ఎక్కువ టైం లేదు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడున్నావమ్మా? ఐ వాంట్ టు సీ యూ. ఐ మిస్ యూ. అమ్మా 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 తనియా, ఏడవకమ్మా ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. అమ్మా తనియా, అసలు నీ హెల్త్ కూడా బాగాలేదు, నీరసం వస్తుంది. నేను అమ్మని చూడాలి. అమ్మ కావాలి నాకు. అమ్మ కావాలి. నేను అమ్మని చూడాలి. ఎక్కడి నుంచి తీసుకురానమ్మా? నీ అమ్మని ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాను? నీ చిన్నప్పుడే చనిపోయింది కదమ్మా. నన్ను గాలి కొదిలి చనిపోయిన అమ్మ గురించి కాదు నేనేడ్చేది. నన్ను అక్కున చేర్చుకుని పెంచిన అమ్మ గురించి, నాకు జీవితాన్నిచ్చిన అమ్మ గురించి, నా కోసం కష్టాలు పడుతూ త్యాగాలు చేసిన అమ్మ గురించి. నా వరకు ఆ దేవతే నా అమ్మ. ఆ అమ్మని నేను చూడాలనుకుంటుంది. ఇప్పుడే చూడాలి. ఐ వాంట్ టు సీ హర్ నౌ, రైట్ నౌ. అమ్మా అమ్మా తనియా, నువ్వు చూడాలి అనుకున్నప్పుడు ఆ అమ్మ కనిపించదమ్మా. తను నిన్ను చూడాలనుకున్నప్పుడే కనిపిస్తుంది. నాకదంతా తెలీదు. ఎవరితో చెప్తావో, ఏం చెప్తావో, ఎలా చెప్తావో నాకనవసరం. అమ్మా అమ్మా తన్యా, ఈ సిచ్యువేషన్ కి కారణం నువ్వు. ఇంతమంది కన్నీళ్లకు కారణం నువ్వు. నీ కారణంగా ఎంతో మంది జీవితాలు చిక్కుముళ్ళు పడ్డాయి. అమ్మా తన్యా, ఎక్సైట్ అవ్వకమ్మా. మాట్లాడకు. అర్జెంటుగా మా అమ్మ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి. నన్ను బతికించడం కోసం తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసింది. ఎన్నో నిందలు మోసింది. అమ్మా తన్యా, కంట్రోల్. నో, నాకు అమ్మ కావాలి. అమ్మ కావాలి. అమ్మ కావాలి. అమ్మా అమ్మ తన్యా, అమ్మ తన్యా, ఏయ్ ఎక్కడ్రా? ఎక్కడ చచ్చాడ్రా? అమ్మా తన్యా, అమ్మా రేయ్. ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? రేయ్, నా కూతురు పొజిషన్ చూడండిరా. అర్జెంటుగా ట్రీట్మెంట్ ఇప్పించాలి. మమ్మల్ని వదిలేయండి రా. అయ్యా, ఫిట్స్ అనుకుంటానయ్యా. అవునా? అమ్మా ఇప్పుడేం చేయాలి? ప్రమాదం ఏం లేదు కదా? అమ్మా థ్యాంక్ యూ. అర్జెంటుగా నా కూతురికి ట్రీట్మెంట్ చేయించాలి. మీకు పుణ్యం ఉంటుంది. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్.
నా కూతురు ఎంత స్ట్రగుల్ అయిందో మీరే చూశారు కదా. ఇలాగే వదిలేస్తే నా కూతురు నాకు దక్కదు. జాలి చూపించండి, మమ్మల్ని వదిలేయండి. వదిలేయండి. ఏమయ్యా ఇలారా. ఎక్కడికి? ఈ అమ్మాయికి అలా కట్టేసి ఉంచితే మంచిది కాదు. ఏదో ఒకటి చెయ్యాలి. మన చేతిలో ఏముంది, మనం ఏం చేస్తాం? అలా అని వదిలేస్తే ఎలా? కాస్తైనా మానవత ఉండాలి కదా. ఏంట్రా ఏం మాట్లాడుకుంటున్నారు? మమ్మల్ని వదిలేయండి. అమ్మా తన్య, మీకేనయ్యా చెప్పేది, మమ్మల్ని వదిలేయండి. అలా చూస్తావేంటి? మృణాలిని మేడంకి ఫోన్ చెయ్యి. చేసి ఇక్కడ పరిస్థితి చెప్పు. తన్యమ్మని వదిలేయమని బ్రతిమలాడు. మృణాలిని మేడం ఒప్పుకోవద్దు, చంపేస్తుంది. అలా భయపడితే కుదరదయ్యా. మృణాలిని మేడంకి నువ్వు ఫోన్ చేస్తావా, నేను చెయ్యనా? అక్కడిదాకా వచ్చావా? ఆగు, నేనే చేస్తాలే. మరిప్పుడే చెయ్యి. ఇక్కడ కాదు, బయటికెళ్ళి మాట్లాడుకుందాం రా. వదిలేయండి ప్లీజ్, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. కాసేపు ఆగు. ఎక్కడికి రా రే? అమ్మ తన్య, అమ్మ తన్య, అమ్మ. తన్ని ఎక్కడుందో తెలిసినా, ఎవరు కిడ్నాప్ చేశారో తెలిసినా రక్షించుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తెలియని అయోమయంలో ఉన్నాను. స్వామి, భారం నీ మీదే పెడుతున్నాను. తన్నిని రక్షించు. ఎస్, ఆ ముసలాడికి నూకలు చెల్లిపోయాయి. నౌ హీఈస్ మై టార్గెట్. ఆయన్ని చంపితే ఆస్తి నా దగ్గరున్నట్టే. చంపాలి, చంపి తీరాలి. ముసలాన్ని చంపితే గాని ఆస్తి నాకు దక్కదు. దొరికాడు, ఒంటరిగా దొరికాడు. అయిపోయాడు.
డామిట్, ఈ దరిద్రుడు ఈ టైంలో ఫోన్ చేశాడేంటి? త్వరగా మాట్లాడవయ్యా. ఆగవే తిని. ఎరా, ఏమొచ్చింది? టైం పాడు లేదా? ఎప్పుడు పడితే ఇప్పుడు ఫోన్ చేయడమేనా? అది కాదు మేడం, ముందు విషయం చెప్పు. ఇక్కడ పరిస్థితి ఏం బాగలేదు, అందుకే ఫోన్ చేశాను. ఏమొచ్చి చచ్చింది పోయే కాలం నీకు? క్యాన్సరా, హార్ట్ అటాకా? నాకేం కాలేదు మేడం, నేను బానే ఉన్నాను. మరి అదే మేడం, కిడ్నాప్ చేశాం కదా, ఆ మేడంకే బాగలేదు, ఫిట్స్ వస్తున్నాయి. అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలని మేడం వాళ్ళ నాన్న గొడవ చేస్తున్నారు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడో శ్మశానానికి తీసుకెళ్తాడో చావమను, వాడిష్టం. అర్జెంటుగా వాళ్ళని వదిలేయి.